తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం నుంచి మంచి చేస్తే బీఆర్ఎస్ నేతలకు కళ్ళు మండుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న తీరుపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు పొన్నం. బీఆర్ఎస్ నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాలని పొన్నం సూచించారు. టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరానికి సంబంధించి లోపభూయిష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణకు నష్టం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూస్తూ ఉన్నారు, రైతు వేదికలల్లో 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన ప్రయోజనాలు కూడా రైతులకు తెలంగాణకు రాలేదని ఒక రైతులు వాళ్ళు స్వచ్ఛందంగా నేనేం చెప్పానులే అంటే ఏ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత బాగవుతుంది అనుకుంటూ అంతకంటే హీనంగా జరిగినటువంటి పరిస్థితిని మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రైతులకు సంబంధించి లేదా ఇతరత్ర ఇరిగేషన్ పరంగా అన్ని రకాలుగా సమస్యలు పరిష్కరిస్తూ జీతాలకు 1వ తారీఖున ఇస్తూ రైతులకు రుణమాఫీ చేస్తూ ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే సందర్భంలో ఈ యొక్క సంఘటనలన్నింటినీ కూడా భూతత్వాలు పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలకు చేయడానికి సిద్ధంగా ఉంది. సుంకిశాల సంఘటన కూడా విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. దాని మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకొని ఆనాడు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో టీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది.